హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపి స్టడీ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీకు అర్థమెటిక్ ఆన్లైన్ క్లాసెస్ కానీ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ పర్చేజ్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మన రీజనింగ్లో డైరెక్షన్ టాపిక్ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ టాపిక్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు మన దృష్టిలో అప్కమింగ్ క్వశ్చన్ అన్నట్టు, ఆ క్వశ్చన్లో డాటా ఏమి ఇచ్చిండు, మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. సో అది నార్మల్గా అయితే రాదన్నట్టు కొంచెం ఆలోచించే విధంగా ఉంటుంది. అటువంటి క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. మరి ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అని అంటే, ఏ పాయింట్ బి ఈజ్ 25√2 meters అవే అలాంగ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ అంటున్నాడు. సో ఏ పాయింట్ బి అన్నాడు. రైట్, సో అనదర్ పాయింట్ సి ఈస్ 50 meters distance along west direction from B అంటున్నాడు. The end point D is 50√2 meters away along southeast direction from C. Then the distance in meters between points B and D is అంటున్నాడు. సో చూడండి, B అనే బిందువు ఏ నుండి ఈశాన్య దిశలో 25√2 meters దూరంలో ఉంది. మరో బిందువు సి పడమర దిశ వెంబడి బి నుండి 50 మీటర్ల దూరంలో ఉంది అంటున్నాడు. మరి సి నుండి అంత్య బిందువు డి అన్నాడు, అంటే ఇదే చివరి బిందువు అన్నాడు. అంత్య బిందువు ఆగ్నేయ దిశలో 50√2 మీటర్ల దూరంలో ఉంది అంటున్నాడు. అప్పుడు బి మరియు డి బిందువుల మధ్య దూరం ఎంత అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నార్మల్గా అయితే చేయలేరు, దాన్ని కొంచెం ఆలోచించే విధంగా ఉంటుంది. సో అంటే మనం అర్థమెటిక్ బేస్ పైన ఉంటుంది అన్నట్టు. సరే, ఒక్కసారి చూద్దాం. సో బి అనే బిందువు ఎక్కడి నుండి అన్నాడు, ఏ నుండి ఈశాన్య దిశలో ఉంది అన్నాడు. సరే చూడండి, బి పాయింట్ ఈజ్ సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ అంటున్నాడు. రైట్, చూద్దాం. మరి ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే చాలా క్లారిటీగా చూడండి. సో ఇది పాయింట్ ఎవరిది అనుకోవాలి, నేను ఏ పాయింట్. మరి ఏ పాయింట్ దగ్గర మనం ఎన్ని డైరెక్షన్ తీసుకోవాలి, సో 4 డైరెక్షన్స్ తీసుకోవాలి. రైట్, మనం 4 డైరెక్షన్ తీసుకుంటే ఇది ఈస్ట్ అవుతుంది, అలాగే ఇది నార్త్ అవుతుంది, ఇలా వెస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది సౌత్ అవుతుంది. అది తీసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, బి పాయింట్ అనేది ఏ పాయింట్కి ఎలా ఉంది అంటున్నాడు. అంటే సో ఎలా ఉంది అంటున్నాడు, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశలో ఉంది అన్నాడు. మరి ఈశాన్యం అంటే నార్త్కి ఈస్ట్కి బిట్వీనే కదా, అలా తీసుకున్నాం అనుకోండి. ఈశాన్య దిశలో తీసుకుంటున్నా చూడండి. సో ఈశాన్య దిశలో నేను బి పాయింట్ అనేది తీసుకున్నా. పాయింట్ ఇక్కడ బి ఉంది. రైట్, సో ఇది బి పాయింట్. మరి డిస్టెన్స్ ఎంత అన్నాడు చెప్పండి. ఇక్కడ 25√2 meters అన్నాడు. సో 25 ఏం రాసుకోవచ్చు అంటే √2 meters రాసుకోవచ్చు. అక్కడ నుండి మళ్ళీ ఎప్పుడైతే మనం బి పాయింట్ ఇక్కడ రాసుకున్నామో దానిని మళ్ళీ 4 డైరెక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఏం రాసుకోవచ్చు, మళ్ళీ 4 డైరెక్షన్ తీసుకోవాలి. మరి 4 డైరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చిండు, మరో పాయింట్ సి అండ్ అనదర్ పాయింట్ సి ఇక్కడ ఏమన్నాడు, ఈజ్ 50 meter distance అలాంగ్ వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ బి అన్నాడు. అంటే బి పాయింట్ నుండి 50 meters దూరంలో పడమర దిశలో ఉంది అంటున్నాడు. మరి బి పాయింట్ ఇది ఈస్ట్ అయితే మళ్ళీ అక్కడిదే తీసుకోవాలి, ఇది నార్త్ అయితే మనం ఏమనుకుంటాం, ఇది వెస్టే కదా బి నుండి, సో ఇది సౌత్ అవుతుంది. మరి 50 points అన్నాడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అండి, ఆ 50 points ఎక్కడి వరకు ఉందో నాకు తెలియదు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నా. రైట్, 50 points అంటే ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే సి పాయింట్ అనుకుంటున్నా. రైట్, మరి ఇది సి పాయింట్. మరి నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే మళ్ళీ అక్కడ నుండి, సో ఇక్కడ చూడండి, సి నుండి అంత్య బిందువు డి అన్నాడు. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద ఎండ్ పాయింట్ డి ఈజ్ అన్నాడు. 50√2 meters అవే అలాంగ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి ఆగ్నేయ దిశలో, అది సి పాయింట్ నుండి ఆగ్నేయ దిశలో చూడాలి. మళ్ళీ ఏమనాలి, నేను ఇక్కడ నుండి మళ్ళీ నేను 4 డైరెక్షన్ తీసుకుంటే ఇది సి పాయింట్ నుండి ఇది ఈస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. మరి ఇది సి పాయింట్ కదా మనం అనుకున్నది. సి పాయింట్ నుండి ఆగ్నేయ దిశలో అంటే ఇలాగే కదా వెళ్ళాలి. అంటే ఇలాగే వెళ్ళాలంటే మనం ఏ పాయింట్ మీదకి వెళ్ళాలి, సో ఆన్ ఏ పాయింట్ నుండి వెళ్ళాలి. సో ఏ పాయింట్ నుండి వెళ్తున్నా, మరి ఎక్కడి వరకు తీసుకోవాలి నేను అట్లా అనేది కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి బి నుండి సి డిస్టెన్స్ ఎంత అన్నా నేను చెప్పండి, 50 meters అన్నా. మరి ఇక్కడ ఒక లాజిక్ ఏంటిది అంటే మన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఇది కాన్సెప్ట్ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 25 తీసుకుంటే, ఇది 25 తీసుకుంటే మనకి డయాగోనల్ ఏమవుతుంది అని అంటే, ఇది హైట్ బేస్ అంటే డయాగోనల్ ఎగ్జాక్ట్లీ మనకి ఏం రాసుకోవచ్చు అంటే 25√2 రాసుకోవచ్చు. మరి ఇది 25, మరి ఇది 25 అయితే నాకు 25√2 రావాలి. మరి 25√2 సపోజ్ నేను ఇది డయాగోనల్ అనుకుంటే, ఇది డయాగోనల్ కర్ణం పొడవు అనుకుంటే, మరి 25√2 ఉండాలంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి, 25 ఉండాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి, 25 ఉండాలి. మరి 25 ఉందా, 50 ఇచ్చిండు. 50 ఇచ్చిండు అని అంటే దాని అర్థం ఇక్కడ 50 ఇచ్చిండు అంటే ఇది 25√2, ఇది 25√2 అన్నట్టే. అదవుతుందా? ఇలా 25√2 ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ ఒక సైడ్ 25 వస్తే రెండో సైడ్ కూడా 25 రావాలి. కానీ అలా 50 ఉంది బట్ ఇది 25 కాదు. అప్పుడు అలాంటప్పుడు 25√2 ఉందంటే అప్పుడు మనం సేమ్ ఇది రూట్, ఇప్పుడు చూడండి రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ కూడా రూట్ ఉండాలి కదా,
అది లాజిక్ ఇక్కడ. అందుకోసం మనం ఏం చేస్తామంటే సో ఒక్కసారి మనం ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నాం చూడండి. సో ఇలా మనకి ఇచ్చిండు అని అంటే రైట్, ఇలా ఇచ్చిండా, ఇది 50 ఇచ్చిండంటే ఇది 25√2 ఉందంటే ఇది కూడా 25√2 అవ్వాలి. మరి 25√2 50 అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది అంటే 25√2 ఏం రాస్తాం? స్క్వేర్ రాస్తాం. అలాగే ప్లస్ 25√2 ఏం రాస్తాం? స్క్వేర్ రాస్తాం. మరి మనం ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసా అంటే ఇదే కదా, స్క్వేర్ రూటే కదా చేస్తాం. సో రైట్ యాంగిల్. మరి 25 స్క్వేర్ ఎంత అంటే ఏం రాస్తాం? 625 ఇంటూ ఎంత? 2. ఎందుకంటే రూట్ స్క్వేర్ క్యాన్సల్. ప్లస్ 625 ఇంటూ ఎంత? 2. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 1250. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 1250. మొత్తం ఎంత? 2500. 2500 రూట్ దేనికి వస్తుంది? 50 వస్తుంది. వచ్చిందా? అలాంటప్పుడు ఇది కూడా మనకి 25√2 అవ్వాలి. కానీ C to D ఎంత లెంత్ అన్నాడు? 50√2 అన్నాడు. అంటే నేను ఒకటి 25√2 తీసుకుంటే ఖచ్చితంగా రెండోది కూడా ఏం రాసుకోవచ్చు? 25√2. 25√2 మనకి ఏం అవ్వాలి? 50√2 అనేది అవ్వాలి. అందుకోసం ఇది 25√2 అయినప్పుడు ఇంకా ఎక్స్టెండ్లో కూడా 25√2 అవ్వాల్సి ఉంది. రైట్, ఇది కూడా మనకి ఏం అవ్వాలన్నట్టు ఇప్పుడు 25√2. అంటే ఇప్పుడు ఏ పాయింట్ ఉంటుంది ఇక్కడ? డి అనే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో బి అండ్ డి డిస్టెన్స్ అన్నాడు. చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సో డి అన్నాడు. మరి బి అండ్ డి అంటే ఇదే కదా నాకు కావాలి. సో ఇదే కదా నాకు కావాలి. మరి ఇదే కావాల్సి వచ్చినప్పుడు, మరి డిస్టెన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఏం తీసుకుంటారండి? మరి హైట్ ఎంత ఉంది ఇక్కడ? సో 25. హైట్ ఎంత ఉంది? 25. ఒక్కసారి చూద్దాం. నేను ఇక్కడ 25√2 ఇక్కడ 25√2 అని రాస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఎంత? 50. మరి ఇక్కడ 25√2 ఇక్కడ 25√2 ఉంది. 25√2 ఉన్నప్పుడు ఇక్కడ నాకు రావాల్సిన ఆన్సర్ ఎంత? 50 మీటర్స్. ఎంత రావాలి? 50 మీటర్స్. 25 50 అని ఎలాగైతే అయిందో 25√2 కూడా నాకు 50 మీటర్స్ అనేది ఆన్సర్ కావాలి. సో అందుకోసం ఇప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుందంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇది కాన్సెప్ట్ అన్నట్టు అర్థమవుతుందా? సో ఇలాంటి మనం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రతిదీ చెప్తున్నాం, లో లెవెల్ టు హై లెవెల్ చెప్తున్నాం కాబట్టి సో మీరు ఆలస్యం చేయకుండా కాంపిటీషన్లో నెగ్గాలంటే ఏ ఎగ్జామ్ అయినా ఒక బెస్ట్ స్కోర్ చేయాలంటే సో మన అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తేనే మనం మంచి స్కోర్ చేస్తాం కాబట్టి మన గోపిశ్వర్ సర్కిల్ యాప్లో అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అవైలబుల్గా ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకొని ఒక మంచి స్కోర్ చేయొచ్చు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.